శ్రీవల్లి రామరాజు కుటుంబాన్ని మొత్తం ఒక ఆట ఆడిస్తుంది. అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నర్మదా ప్రేమల విషయంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. వాళ్ళని ఏ రకంగా టార్చర్ పెట్టాలో ఆ రకంగా టార్చర్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంది. ప్రేమతో ఏమో ఇంటి పనులు చేయిస్తూ, నర్మద ఆఫీస్‌కి వెళ్ళడంలో హాట్ వాటర్ కానీ ఏమీ ఇవ్వకుండా చల్ల నీళ్ళతో స్నానం చేయించమన్నట్టు, ఇంకా వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడాలో ఆ రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సర్లే అయన్నీ తట్టుకొని గూడా వెళ్దాము, ఇంక మామయ్య గారి ఆజ్ఞ కదా అనుకోని వెళ్తూ ఉంటే, అందరిని నిల్చోబెట్టి, నేను ఈ ఇంటికి కొన్ని రూల్స్ పెట్టాను. మామయ్య గారు మీరు కూడా వినాలి అన్నట్టు నిల్చోబెడుతుందనమాట. ఆ మాటతో వేదవతి సగం చచ్చిపోతుంది. ఆయన్ని కూడా నిలబెట్టి రూల్స్ గురించి మాట్లాడుతుంది అన్నట్టుగా. అయితే ఇంట్లో ఎవ్వరు అడుగు బయట పెట్టాలన్నా కూడా ఈ రూల్స్ అనేవి పాటించాలి. ఎవరు ఎక్కడికెళ్తున్నారో చెప్పి వెళ్ళాలి. మరలా వచ్చినప్పుడు మేము ఇక్కడికెళ్ళేసి వచ్చామని చెప్పాలి. ఈ రూల్ ప్రతి ఒక్కరికి అండి అన్నట్టు చెప్తుంది. అయితే అందరిని పేరు పేరున అడుగుతుంది. అమూల్యని, అలాగే సాగర్‌ని, ప్రేమ్‌ని, అలాగే ఆయన గారు మీరు కూడా చెప్పాలండి. నీకు తెలీదా నేను ఆఫీస్‌కెళ్తున్నానంటే, అది రూల్ కదండీ! మీరు కూడా చెప్పాలి అన్నట్టు చెప్తుంది. ఇక అంతమంది చెప్పిన తర్వాత రామరాజు ఏం చేస్తాడు, నేను కూడా మిల్లుకెళ్తున్నానని రామరాజు కూడా శ్రీవల్లికొచ్చి మిల్‌కి వెళ్తున్నానన్నట్టు చెప్పడం అనమాట. ఒక రకంగా ఇదంతా చూస్తూ ఉంటే రామరాజు తన జుట్టునే గాదు, అందరి జుట్టుల్ని తీసుకొచ్చి శ్రీవల్లి చేతిలో పెట్టినట్టుగా ఉంది. ఇక శ్రీవల్లి లాగితే లాగించుకోవాలి, పీకితే పీకించుకోవాలన్నట్టుగా అయిపోయిందనమాట ఇంట్లో వాళ్ళందరి పరిస్థితి. రామరాజు అలా చేసేశాడు. మొత్తానికి శ్రీవల్లి ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఈ హ్యాపీ అంతా ఒకరిని బాధపెట్టే సంతోషం ఎన్ని రోజులుంటుంది? అతి తక్కువలోనే అది పోతుంది కదా! శ్రీవల్లి బండారం బయటపడడంతో ఒక్కసారిగా కథ కూడా మరో మలుపైతే తిరుగుతుంది.